శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, కొందరు భగవంతుని దర్శించటానికి ధ్యానము చేస్తారు, కొందరు మంచి పనులను చేస్తారు, కొందరు పూజలు క్రతువులు నిర్వహిస్తారు, కొందరు ఆలయాలకు పుణ్యతీర్థముల దర్శనానికి వెడతారు. భగవద్ అనుభూతిని పొందటానికి ఇవన్నీ అవసరమా? అందుకు మాస్టారు సమాధానమును తెలియచేస్తూ ఉన్నారండి. అవసరమనేది నీకా లేక ఇతరులకా? నీ విషయమైతే అవి నీకు అవసరమా కాదా అనే విషయాన్ని నీవే నిర్ణయించుకోవాలి. అందుకు నీకు స్వాతంత్ర్యము ఉన్నది. నీ గురించి ఇతరుల కన్నా నీకే బాగా తెలుస్తుంది. భగవంతుని గురించిన ఒక అభిప్రాయము నీకు అవసరమనిపిస్తే అది నీకు ఉండవలసినదే. ఒక మంత్రము కావాలననిపిస్తే అది నీకు అవసరము అన్నమాట. ఒక మంత్రం కావాలి అని మనకు అనిపించింది అనుకోండి, అంటే అది నీకు అవసరం అన్నమాట అంటున్నారు. అవేవి కావాలనని నీకు అనిపించకపోతే అవి నీకు అవసరము లేదన్నమాట. ఇక ఇతరుల విషయమైతే అది నిర్ణయించుకొనవలసినది వారే. ఒకరిని గురించి వేరొకరు నిర్ణయాలు తీసుకొనటం కానీ సిద్ధాంతీకరించటం కానీ చేయలేరు. ప్రతి ఒక్కరూ భగవంతుని రూపాలే కనుక తమకేది అవసరమో, దేని యందు తనకు ఇష్టమున్నదో దానిని తామే ఏర్పరచుకొనగలరు. ఆ వ్యక్తి యందు అతని ఇష్టము పరిశోధనా రూపమున భగవంతుడు నెలకొనగలుగును. అప్పుడు అతని పరిశోధన రూపమున భగవంతుడు అతని యందు వసించును. భగవంతుడు అతని యందు ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? అతని పరిశోధన రూపమున. అతడు ఎట్లా అయితే చూడగలుగుతాడో, ఎట్లా అయితే పరిశోధన చేసి అనుకున్నాడో దాన్ని ప్రకారం అన్నమాట. ఆదర్శములు, మూర్తులు, దేవాలయములు అనునవి ప్రతి ఒక్కరి చేత అతని ఉద్దేశ్యమును అనుసరించి మొదట భావనారూపమునను, తదుపరి శిలారూపమునను లేక లోహరూపమున రూపొందించబడును. ప్రతి ఒక్కడును ఏదో ఒక ద్రవ్యముతో తనకిష్టమైన దేవతామూర్తిని తనకు నచ్చిన రూపమున తయారు చేసి దానిని భగవంతునిగా భావించును. అది ఏ పదార్థముతో తయారు చేయబడినను దాని యందు ఒకే భగవంతుడు నిండి ఉండును అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.